గురువు గారు ఒక రాజకీయ నాయకుడి గురించి మాట్లాడుతుంటే విన్నా నేను. అతనికి గురుస్థానంలో ఒక రేఖ ఉండటం వల్ల అతనికి ప్రజల్ని శాసించే శక్తి వచ్చిందని చెప్తుంటే విన్నాను. అంటే గురుస్థానంలో రేఖ ఉంటే ప్రజల్ని శాసించే శక్తి వస్తుందంటారా? నేను మొట్టమొదటి ఇందాక ఒక ప్రశ్నలో చెప్పాను. నేను ఈ గురుడు ఈ భావాలు ఎలా ఉంటాయంటే, ఒక ఈ గురువులో ఒక రేఖ ఉండి అది ఉన్నతంగా ఉంటే అది ఒక అంశము, అంటే అతనికి నాయకత్వ లక్షణాలు ఉంటాయి. అలా శని స్థానంలో ఒక నిలువు రేఖ ఉండి దృఢంగా ఉండి ఇది స్పష్టంగా ఉంటే అతను సంపద పోగు చేసుకునే లక్షణం ఉంటుంది. రవి స్థానంలో ఒక నిలువు రేఖ ఉండి రవి ఉన్నతంగా ఉంటే అతను ఆకర్షణ కలిగి జనాకర్షణ కలిగి అది రాజకీయ నాయకుడైనా అవుతాడు, లేకపోతే ఒక పెద్ద ఉన్నతమైన సినిమా యాక్టర్ అయినా, అంటే జనాకర్షణ, ఆకర్షణ, కళ, ఇలాగా ప్రతి అంశానికి ఒక్కొక్క ప్రాముఖ్యత ఉంటుంది. అయితే ఇక్కడ మీరు గమనించవలసిందంటే దానికి అనుగుణంగా మిగతా భావాలు ఉన్నాయా లేదా, మిగతా రేఖలు ఉన్నాయా లేదా అని చూడాలి. అంటే ఒక రేఖ గురించి చెప్పినప్పుడు దాన్ని హైలైట్ చేసి చెప్తాము. ఇది ఒక్కటే ఉంటే నేను కొంతమంది అడుగుతూ ఉంటారు నన్ను, ఈ గురుస్థానంలో నిలువు రేఖ ఉంది కదండి, నేను రాజకీయ నాయకుడు, మిగతా అన్ని సహకరిస్తున్నాయో లేదో చూడాలి. అంటే ప్లస్లు మైనస్లు. అంటే మీరు అడిగిన పాయింట్ కరెక్టే. అతను రాజకీయ నాయకుడు ఉన్నతమైన స్థితికి వెళ్ళాడంటే ఖచ్చితంగా అతను గురుస్థానం బాగుంటుంది, గురుస్థానంలో నిలువ రేఖ ఉంటుంది, లేకపోతే ఇంకా శుభగుర్తులు చాలా ఉన్నాయి గురుస్థానంలో ఉండేటువంటివి. నక్షత్రం ఉండొచ్చు, చిత్రం ఉండొచ్చు, ఇలాగా. అంచేత ఇవన్నీ మనకి టాలీ అవుతున్నాయి. సమాజంలో మనం వ్యక్తులు చూసినప్పుడు టాలీ అవుతున్నాయి కనుక ఇవి మనం పెట్టుకుని రాలేదు కనుక ఇది మనం అన్వయం చేసుకోవచ్చు, సాముద్రిక శాస్త్రాన్ని నమ్మొచ్చు.